చిన్నగానా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సో ఆయన ప్రజల పక్షమే, ప్రజలంతా ఆయన పక్షమే అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. నెల్లూరులో హెలిప్యాడ్ వద్ద నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ప్రజలు దాని వెంటే పరిగెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మీతోటే మేము ఉన్నాం, మీరు చేసిన మేలు, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు అన్నట్టుగా వారి ఉత్సాహం, వాళ్ళు కనబరుస్తున్న అభిమానం మనకు కనిపిస్తోంది. సో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. మరి కాసేపట్లోనే ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకు అక్కడికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తారు. ఆయన దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ములాఖాత్ అవుతారు. ఏ రకమైన కేసులు ఆయన మీద బనాయించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో బెయిల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయనను కేసుల్లో ఇరికించే ప్రయత్నం ఏ రకంగా జరుగుతుందనేది అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వెంట మేము ఉన్నాం అనేది భరోసా ఇవ్వడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లిని కలవడానికి ఆయన ముందుకెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే నెల్లూరు జెడ్పీ హై స్కూల్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ ద్వారా ప్రస్తుతం రోడ్డు మార్గాన ఆయన సెంట్రల్ జైలుకు వెళ్ళే మార్గం దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దారి పొడవునా కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే, ఆ కాన్వాయ్ వెంటే పరిగెడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి తెలుస్తోంది దాదాపు 40% ప్రజలు మా వెంట ఉన్నారు అనే విషయం మర్చిపోకూడదు అనేది చాలామంది విశ్లేషకులు, అనలిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ వెంట ప్రజాభిమానం ఎప్పటికీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది అనేది వాళ్ళు చెబుతున్నట్టుగానే ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తుంటే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు సెంట్రల్ జైలు వద్ద మా కరెస్పాండెంట్ మూర్తి ఉన్నాడు, మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. సో కాన్వాయ్ బయలుదేరింది హెలిప్యాడ్ వద్ద నుంచి, ఎంతసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఎంత దూరం ఉంటుంది ఆయన హెలిప్యాడ్ నుంచి సెంట్రల్ జైలు చేరుకునే దారి? ఎంతసేపట్లో అక్కడికి ఆయన చేరుకుంటారు? మూర్తి, మూర్తి నా మాట వినిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు వద్దకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా, అభిమానులు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం నెల్లూరు సెంట్రల్ జైలులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హెలిప్యాడ్ నుంచి బయలుదేరారు. రోడ్డు మార్గం గుండా ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే చెముడు గుంటలో ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వీరంతా కూడా తరలి వచ్చారు. కష్టకాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా భరోసాని ఇచ్చేందుకు, ధైర్యాన్ని ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండంత అండగా నిలిచేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టిన నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు నెల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ జైలు వద్దకు ఆయన రాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ములాఖత్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, చూసేందుకు వీరంతా కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నినాదాలతో, జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో సెంట్రల్ జైలు ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతోంది. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వీరంతా కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మహిళలు సైతం ఈ యొక్క
నెల్లూరు సెంట్రల్ జైలు ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే కనపర్తిపాడు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం గుండా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బయలుదేరారు. సెంట్రల్ జైలు వద్ద, నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున రోప్ పార్టీ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కట్టడి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వీరంతా కూడా అభిమానంతో ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి రాక కోసం 1000 కళ్ళతో వీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుని కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండంత భరోసానిస్తూ ఈరోజు మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారో ఆయన్ని పరామర్శించేందుకు వారంతా కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, శ్రేణులు, కార్యకర్తలంతా కూడా సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీరిని కట్టడి చేయటం ఇక్కడ ఉన్నటువంటి రోప్ పార్టీ పోలీసులకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తమ ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఈరోజు వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చెముడుగుంటలో ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైలు ప్రాంగణానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి రిమాండ్లో ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్ కాబోతూ ఉన్నారు. ఆయనకి కొండంత ధైర్యం ఇచ్చేందుకు వీరంతా కూడా ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి.